డి న్యూస్కి స్వాగతం. సింగరాయకొండ నవోదయ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందుతూ మృతి చెందిన బాలుడు కుటుంబానికి న్యాయం జరిగేలా జిల్లా ఎస్పీతో మాట్లాడతానని ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. బుధవారం మృతి చెందిన విద్యార్థి తండ్రి సయ్యద్ అలీతో ఉగ్ర నరసింహారెడ్డి ఫోన్లో మాట్లాడారు. జరిగిన సంఘటన విద్యార్థి తండ్రి సయ్యద్ అలీ ఎమ్మెల్యే ఉగ్రకు వివరించారు. ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ ఆలీ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని, ప్రకాశం జిల్లా ఎస్పీతో మాట్లాడి బాలుడి మృతి సంఘటనపై విచారణ నిర్వహించేలా చర్యలు చేపడతామని ఆయన అన్నారు. ప్రభుత్వ పరంగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అలీ కుటుంబ సభ్యులను తెలుగుదేశం పార్టీ నాయకులు పరామర్శించారు. ఏం జరిగేది లేదు సార్. వాళ్ళ కొడుకు మనకి ఎన్ని రోజులైనా కూడా వాళ్ళ కొడుకు చాడిస్టని తెలియదు మాకు. ఇప్పుడు తెలుస్తుంది. వాళ్ళ కొడుక వాడనా ఎవరో ఒకరు ఇద్దరిలో తగిలిచ్చారు సార్. ఆడ చంపేసి పోస్ట్ మార్టం చేపించాం సార్. అతను చేసి అతను చెప్పాడు సార్, ఎముక అయితే ఇరగలేదు, పక్కాగా న్యాయం జరిగింది అన్నారు. కానీ సార్ ఆ సింగరాయకొండ ఎస్ఐ గారు ఆ స్కూల్ యాజమాన్యం తరఫున అంబులెన్స్ తెచ్చిపెట్టి మాకు కమ్యూనికేట్ చేసి చిన్నగా తీసుకుపోయి అక్కడ దించారు సార్. ఆ ప్రొఫెసర్ తో గంట ఇరగలేదు అన్నాడు సార్. అతను మటుకు మన కేసు కావాలంటే మాట్లాడే పెట్టుతాం.